హాయ్ గైస్, పేటిఎం సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. సో మీకు కూడా యూజ్ అవుతుంది, ఎండింగ్ వచ్చి చూడండి. అండ్ పేటిఎం వాలెట్ని, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని ఆర్బీఐ బ్యాన్ చేసిన తర్వాత మెయిన్గా ఎఫర్ట్ అయిన సర్వీస్ ఏంటంటే యూపీఐ. ఎందుకంటే పేటిఎంలో ప్రీవియస్గా యూపీఐ ప్రొవైడర్ వచ్చి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళే. ఇప్పుడు ఆ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లేదు కాబట్టి ఇప్పుడు పేటిఎం వాళ్ళు అదర్ బ్యాంక్స్తో టైఅప్ అయి ఈ యొక్క యూపీఐ సర్వీస్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు యూపీఐ పేమెంట్స్ అన్నీ కూడా కంటిన్యూగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏవైతే బ్యాంక్స్ కొత్తగా వచ్చాయో అవి ఏంటంటే ఎస్ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది. ఈ 4 బ్యాంక్స్ కూడా ఇప్పుడు పేటిఎంలో యూపీఐ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో నార్మల్గా అయితే ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, అందులో ఒక ప్రొవైడరే ఉంటారు యూపీఐకి, ఏదో ఒక బ్యాంక్స్తోనే వాళ్ళు టైఅప్ అవుతారు. కానీ పేటిఎం వాళ్ళు అలా కాకుండా 4 బ్యాంక్స్తో టైఅప్ అయ్యారు. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీరు మల్టిపుల్ యూపీఐ ఐడీస్ అని క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎస్ బ్యాంక్ వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు యూపీఐకి, ఎస్బీఐ వాళ్ళ సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఎవరి బ్యాంక్ సంబంధించి వాళ్ళు యూపీఐ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉన్న మల్టిపుల్ యూపీఐ ఐడీస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు ఎవరికైనా మనీ సెండ్ చేస్తున్నప్పుడు మీరు ఎస్ బ్యాంక్ యూపీఐ యూజ్ చేసి పేమెంట్ చేస్తున్నారు, అది ఫెయిల్ అయితే ఎస్బీఐ యూపీఐ ఐడి యూజ్ చేసుకుని పేమెంట్ చేస్తే సక్సెస్ అవుతుంది. ఇలా మీకు బెనిఫిట్ ఉంటుంది. ఒక సర్వర్ ప్రాబ్లం వచ్చినా ఇంకో యూపీఐ ఐడికి చేంజ్ చేసుకొని పేమెంట్ చేసుకోవడానికి. మీకు ఒకే బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే మీరు మల్టిపుల్ యూపీఐ ఐడీస్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఆ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇప్పుడు ఎండింగ్ వచ్చి చూడండి, చాలా ఈజీ. అండ్ ఇంతవరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి వీడియో. అండ్ అంతేకాకుండా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఉన్నాయి. అందులోనే అప్డేట్స్ కానీ, ఆఫర్స్ కానీ, క్యాష్ రిలేటెడ్ క్యాంపెయిన్స్ అన్నీ పెడుతున్నాను. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లోనే ఫాలో అవుతానండి. సో ఇప్పుడు యొక్క యూపీఐ ఐడీస్ని మీరు ఎనేబుల్ చేయడం కోసం మీ యొక్క పేటిఎం యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్లోనే మీకు బ్యానర్స్ కూడా ఉంటాయి. సో మీరు క్రియేట్ యూపీఐ ఐడి అని చెప్పి, సో లేదు అంటే పైన ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు యూపీఐ అండ్ పేమెంట్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కింద. సో దాంట్లోకి అయితే వెళ్ళండి. వచ్చిన తర్వాత అక్కడ మీకు యూపీఐ ఐడి అని ఉంటుంది. సో ఇప్పటివరకు మీరు ఏదైతే యూపీఐ ఐడి యూజ్ చేస్తున్నారో పేటిఎంలో అది చూపిస్తుంది. పక్కనే మీకు ఎడిట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు ఈ విధంగా చూపిస్తుంది. అక్కడ మీకు ప్రైమరీ యూపీఐ ఐడి అని ఉంటుంది. సో ఇంతవరకు ఏదైతే యూపీఐ ఐడి యూజ్ చేస్తారో అది చూపిస్తుంది. కింద మీకు అదర్ యూపీఐ ఐడీస్ అని చెప్పి 3 చూపిస్తున్నాయి. అందులో మనకి మొబైల్ నెంబర్ ఉంటుంది, తర్వాత @PTS, @PT SBI, @PT యాక్సెస్. సో అంటే ఎస్ బ్యాంక్ సంబంధించి యూపీఐ ఐడి, యాక్సిస్ బ్యాంక్ సంబంధించి యూపీఐ ఐడి, మనకి ఎస్బీఐకి సంబంధించిన యూపీఐ ఐడి, ఈ 3 కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. అక్కడే పైన మీకు నో మోర్ మీద క్లిక్ చేసుకుంటే అసలు మీరు ఎందుకు మల్టిపుల్ యూపీఐ ఐడీస్ ఎనేబుల్ చేసుకోవాలనేది కొంచెం సంబంధించి మ్యాటర్ అయితే ఇచ్చారు. చదవండి, నేను ఆల్రెడీ చదివిందే మీకు స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ యాక్టివేట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, మీకు ఏదైతే బ్యాంక్ సంబంధించి కావాలో దాన్ని యాక్టివేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు సెండ్ SMS అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు మొబైల్ నెంబర్ నుంచి మీకు వెరిఫికేషన్ అయితే అవుతుంది. అది కూడా మీ యొక్క సిమ్లో మెయిన్ బ్యాలెన్స్ ఉండాలి, అప్పుడే మీకు ఎనేబుల్ అవుతుంది. లేదా అన్లిమిటెడ్ ప్లాన్ ఉన్నా పర్వాలేదు. సో అక్కడ మీకు అది SMS సెండ్ అవి మీకు అది ఎనేబుల్ అవుతుంది. సో యాక్టివేటింగ్ యువర్ మొబైల్ నెంబర్ @PT యాక్సెస్ నేను ఎనేబుల్ చేసుకుంది ఫస్ట్ బ్యాంక్ది. సో దాని మీద క్లిక్ చేసుకున్నాక అది యాక్టివేషన్ అయితే సక్సెస్ అయిపోయింది. సో వన్స్ అయిపోయిన తర్వాత డన్ మీద క్లిక్ చేసుకుంటే అది మీకు ప్రైమరీ కింద యాడ్ అయిపోతుంది. సో పైన చూసుకోవచ్చు మీరు అక్కడ ప్రీవియస్గా @Paytm అని ఉండేది. సో ఎప్పుడైతే నేను యాక్సిస్ బ్యాంక్ది ఎనేబుల్ చేశానో అక్కడ నాకు మొబైల్ నెంబర్ @PT యాక్సెస్ అని అయితే వచ్చేసింది. సో ఇప్పుడు నేను యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన యూపీఐ సర్వీస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద మీకు అదర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఎస్బీఐ, ఎస్ బ్యాంక్, అవి కూడా మీరు సేమ్ ప్రాసెస్లో యాక్టివేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని వాటిని కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు మీరు మల్టిపుల్ యూపీఐ ఐడీస్ ఎనేబుల్ చేసిన తర్వాత మీరు ఒకదాని నుంచి ఒకటి ఎలా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఇన్ కేస్ మీరు ఏదైనా యూపీఐ పేమెంట్ చేస్తున్నారు, ఇప్పుడు నేనైతే యాక్సిస్ బ్యాంక్ PT యాక్సెస్ సర్వీస్ని అయితే ఎనేబుల్ చేసుకున్నాను కదా యూపీఐ ఐడి, దాని నుంచి పేమెంట్ చేస్తున్నాను. అది పేమెంట్ ఫెయిల్ అయితే కనుక, లేదా సర్వర్ ప్రాబ్లం వల్ల అవ్వకపోతే కనుక నేను మళ్ళీ సేమ్ యూపీఐ సెట్టింగ్స్లోకి వచ్చి అక్కడ యూపీఐ ఐడి మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఎడిట్ ఆప్షన్ మీద ఇక్కడ మనకి ఏదైతే ప్రైమరీ యూపీఐ ఐడి ఉందో పక్కనే మీకు కాపీ సింబల్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి. దాని మీద క్లిక్ చేస్తే చేంజ్ ప్రైమరీ యూపీఐ ఐడి అనే ఒక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీకు ఏవైతే ఎనేబుల్ చేసుకున్నారో అదర్ యూపీఐ ఐడీస్ కింద చూపిస్తుంది లిస్ట్ అనేది. సో దాని మీద టిక్ పెట్టుకుని డన్ చేస్తే అది మీకు అప్డేట్ అయిపోతుంది. అలా మీరు యూపీఐ ఐడీస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు మీ యొక్క పేమెంట్ చేయడం బట్టి. సో కానీ ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటే, కానీ యూపీఐ సర్వీసెస్ అనేవి వేరు. ఇన్ కేసు ఒకదాన్ని ఫెయిల్ అయితే మీరు వేరే యూపీఐ ఐడి చేంజ్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి పేటిఎం యాప్లో అప్డేట్ని అయితే యూజ్ చేసుకోండి. ఏదో టైంలో యూజ్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే అన్ని బ్యాంక్స్ కూడా ఎప్పుడు కరెక్ట్గా వర్క్ అవ్వాలని లేదు. ఇన్ కేస్ యాక్సిస్ బ్యాంక్ ఫెయిల్ అయితే ఎస్బీఐ యూపీఐ యూజ్ చేసుకోండి, ఎస్బీఐ ఫెయిల్ అయితే ఎస్ బ్యాంక్ యూజ్ చేసుకోండి. ఇలా మీకు యూజ్ అవుతుంది.
సో ఈ అప్డేట్ ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి, అవన్నీ ఛానల్ అప్డేట్ చేస్తుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ.